నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ ఎన్నికల సన్నాహక సమావేశం, కార్యకర్తలకు నేతల దిశానిర్దేశం. ఎన్నికల వ్యయ పరిశీలకులకు కలెక్టర్ సూచనలు, విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. లెవెనింగ్ లైన్ లో కాంగ్రెస్ నేతల పర్యటన, పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం. నేటి నుంచి నామినేషన్ల షురు, తొలి రోజు 4 నామినేషన్ల స్వీకరణ. బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ చెల్లని నోటని మంత్రి శ్రీధర్బాబు ఎద్దేవా చేశారు. గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రం ఆశించిన స్థాయిలో అభివృద్ధి కాలేదన్నారు. పెద్దపల్లి ధర్మారం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి శ్రీధర్బాబు, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, మక్కర్ సింగ్, రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో తరుగు పేరుతో రైతుల్ని దోచుకున్నారని ఆరోపించారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో నిరుద్యోగ యువతకు ఒరిగిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. త్వరలో ప్రతిపాక రిజర్వాయర్ నిర్మిస్తామన్నారు. గోదావరి తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన లిఫ్ట్లను దశల వారీగా మరమ్మతులు చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. మరి ప్రతి అకౌంట్ దారుడికి బ్యాంకులో అకౌంట్ ఉంటే సరిపోతుంది. 2014లో చెప్పింది, బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రతి భారతీయుడికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తామన్నారు. ఒక న్యా పైసా కూడా ఎవరికి అకౌంట్లో పడలే. ఉద్యోగాలు రాలే, రైతుకు మేలు జరగలే, మహిళా సోదరులకు మేలు జరగలే, ఈరోజు కార్మికులకి కనీస వేతనాలు అందలే. ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని మనము కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కోటేయాల్సిందిగా కోరడానికి మేము వచ్చినాం. పార్లమెంట్లో పెద్ద మెజారిటీ ఇచ్చి మరి మరొకసారి గెలిపియండి. గెలిపిస్తే వారు చెప్పిన ప్రతి పనిని తూచా తప్పకుండా మా శాయశక్తుల ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి, ఈ ప్రాంతానికి సంబంధించిన సంక్షేమం నా బాధ్యతగా తీసుకొని పరిశ్రమల ఏర్పాటే కానీ, సాగునీటి అంశమే కానీ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాము. ఆశామాటిగా చెప్తలేను నేను. ప్రత్యేకంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఇక్కడి నుంచే మొదలు పెడతాం. పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ లో ఎన్నికల వ్యయ పరిశీలకులతో పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ సమావేశమయ్యారు. జిల్లాలో ఎన్నికల ఖర్చుల నమోదు కోసం ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్స్, వీడియో వ్యూయింగ్ బృందాలు, వాటి పనితీరు తదితర అంశాలను ఎన్నికల పరిశీలకులకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లో పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఎన్నికల వ్యయ పరిశీలకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం సమీకృత జిల్లా ఫిర్యాదుల పర్యవేక్షణ కేంద్రాన్ని ఎన్నికల వ్యయ పరిశీలకులు పరిశీలించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు 1950 టోల్ ఫ్రీ నెంబర్, సి విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను కంట్రోల్ రూమ్ ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి తెలియజేస్తున్నామని నోడల్ అధికారి రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఓ శ్రీమాల, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతిరావు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నరహరి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. భూగర్భ జలాలను పెంపొందించడం మనందరి బాధ్యత అని, ఇందులో భాగంగా సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఇంకుడు గుంతలను నిర్మిస్తున్నామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి ఇంకుడు గుంతల నిర్మాణ పనులకు కలెక్టర్ భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో కురిసే ప్రతి వర్షపు నీటి చుక్కను ఓడిసి పట్టుకోవాలని, భూగర్భ జలాలను పెంపొందించుకోవాలని సూచించారు. కలెక్టరేట్ వద్ద వర్షపు నీటిని ఇంకేలా చేసేందుకు వీలుగా 19 స్పాట్లను గుర్తించి ఆయా ప్రాంతాలలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టామని తెలిపారు. వచ్చే వర్షాకాలం నాటికి ఈ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఆర్ రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్ సంబంధిత అధికారులు ఉన్నారు. సింగరేణిని విక్రయించేందుకు గత పాలకులు కుట్రలు చేశారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని 11 ఇంక్లైన్ లో నిర్వహించిన బాయిబాట కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కార్మికులను కోరారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని 11వ ఇంక్లైన్ ప్రాంతంలో ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి బాయిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ సింగరేణిని అదానికి అప్పచెప్పే ప్రయత్నం చేశారన్నారు. ప్రకృతికి విరుద్ధంగా విధులు నిర్వహిస్తున్న గని కార్మికులకు రానున్న రోజుల్లో ఆదాయ పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిలో పెన్షన్ విధానాన్ని అమలు చేసింది కాకా వెంకటస్వామి అని, కాయలాపడ్డ పరిశ్రమ సింగరేణిని ఆదుకున్న చరిత్ర ఆయనదేనని పెద్దపల్లి కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి వంశీకృష్ణ గుర్తు చేశారు. తమది కార్మికుల కష్టాలు తెలిసిన కుటుంబమని, వారి సంక్షేమం కోసం ఢిల్లీలో గళం విప్పుతామని చెప్పారు. గని ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇప్పించేందుకు కృషి చేస్తానని వంశీకృష్ణ హామీ ఇచ్చారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కార్మికులను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్, కాంగ్రెస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ సింగరేణి కార్మికులందరూ కూడా కలవడం జరిగింది. వారి ఆశీర్వాదం తీసుకొని నాకు పూర్తి విశ్వాసం నన్ను భారీ గెలిపించే విధంగా ఈసారి వంశీ గారిని కూడా గెలిపిస్తారని చెప్పి మాట ఇచ్చినారు. ఇలా కార్మికుడు మాట ఇస్తే మాట తప్పడు. పూర్తి విశ్వాసం ఇలా తెలంగాణ మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని దేశంలో సింగరేణి అమ్మడానికి ప్రధాన పాత్ర వహించిన బీజేపీని రెండింటి కూడా ఓడించి ఇలా నిరంతరం సింగరేణిని కాపాడుతూ సింగరేణి కార్మికుల సంక్షేమం వైపు నిరంతరం ఆలోచిస్తున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇలా కార్మికులందరూ కూడా సంసిద్ధమై ఉన్నారు. గతంలో వెంకటస్వామి గారు చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి, సింగరేణి కాపాడినటువంటి తీరు, ఇవాళ పిఎఫ్, ఈఎస్ఐ ఏదొచ్చినా వారి యొక్క సహకారంతో తర్వాత మొన్న మళ్ళీ కొత్త భావాలు తెస్తాం. చాలా 2000 మంది వరకు ఉద్యోగాలు ఇప్పిస్తాం. అదే మాదిరిగా చనిపోయిన కార్మికుడు ఉంటే ₹1 కోటి పెన్షన్, కాంట్రాక్ట్ కార్మికుడికి 25 లక్షల రూపాయలు, దాంతోపాటు కాంట్రాక్ట్ కార్మికులు అన్ని రకాల వేతనాలు, ఏదైతే వాళ్ళ డిమాండ్ను దాని మీద కూర్చునేదానికి ఈ కోడుగా ఆగానే చేస్తామనేటువంటి ఒక మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి మాట, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారి మాట మీద నమ్మకంతో ఈ కార్మికులందరికీ ఉంది. నాకు విశ్వాసం ఉంది, తప్పకుండా భారీ మేరకు తెలుస్తాం. మైన్స్కి రావడం జరిగింది. కార్మికులందరినీ పూర్వంగా కలవడం జరిగింది. గతంలో కాకా వెంకటస్వామి గారు కార్మికులకు ఉన్న 70 సంవత్సరాల అనుబంధం ఒకసారి గుర్తు చేసుకున్నాము. ఎందుకంటే పెన్షన్ స్కీమ్ అనేది ఫస్ట్ అమలు చేసింది కాకా వెంకటస్వామి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అని చెప్పి అందరూ కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు. గతంలో చేసిన పని 450 కోట్లు వడ్డీ లేని రుణం కూడా అప్పుడు సింగరేణి కష్టాల్లో ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి గారు ఎంతో కృషి చేసి ఇప్పించడం జరిగింది. దాని ద్వారా దాదాపు 1 లక్ష పైన ఉద్యోగాలు అప్పుడు కాపాడడం జరిగింది. అదంతా గుర్తు చేసుకొని ఇప్పుడు ఖచ్చితంగా కొత్త బాయిలు ఓపెన్ చేయడానికి కృషి చేస్తామని చెప్పి సింగరేణి కార్మికుల సోదరులకు అందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో బాయిలు క్లోజ్ చేయడం జరిగింది.
కొత్త బాయిలు రాలేదు, కొత్త ఉద్యోగాలు రాలేదు. ఇప్పుడు కేవలం రామగుండం ప్రాంతంలో 13,000, మొత్తం పార్లమెంట్లో పెద్దపల్లి పార్లమెంట్లో కార్మికులు కేవలం 30,000 ఉద్యోగాలు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ఉల్లిగడ్డ బజార్లో విశ్వ బ్రాహ్మణ మనుమయ సంఘ భవన బ్యాంకెట్ హాల్ నిర్మాణాన్ని ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. అనంతరం విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన గెలుపులో భాగస్వామ్యులైన విశ్వ బ్రాహ్మణులకు ధన్యవాదాలు తెలిపారు. పారిశ్రామిక ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నాయకులు, విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. నేటి నుంచి పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభమయ్యాయి. తొలి రోజు 4 నామినేషన్లు స్వీకరించినట్టు పెద్దపల్లి రిటర్నింగ్ ఆఫీసర్ ముజమిల్ ఖాన్ ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో స్వతంత్ర అభ్యర్థులు దూడ మహిపాల్, దుర్గం రాజ్ కుమార్, నూకల నవీన్, అక్కపాక తిరుపతి తలా ఒక్క సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని పెద్దపల్లి సహాయ రిటర్నింగ్ అధికారి గంగయ్య సూచించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ ప్రాంతంలో మానవహారాన్ని నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఓటు ప్రాముఖ్యతను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సహాయ రిటర్నింగ్ అధికారి గంగయ్య మాట్లాడారు. ప్రతి ఒక్క ఓటరు తప్పనిసరిగా పోలింగ్ లో పాల్గొనాలని సూచించారు. ప్రజల్ని చైతన్యపరిచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కిరణ్, ఏఈ జగదీష్, ఆశా కార్యకర్తలు, సిడిపిఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఓటర్లందరూ కూడా తప్పకుండా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని, తమ అమూల్యమైన ఓటును వినియోగించుకొని మంచి నాయకులను ఎన్నుకోవాలని వారందరికీ అవేర్నెస్ కల్పించడానికి గాను స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ఎలిగేడు మండలం లోపల ఇక్కడ తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, అలాగే మిగతా ఆఫీసుల సిబ్బంది, మిగతా మండలాధికారులు ప్లస్ బిఎల్ఓలు, డీలర్లు అందరూ కూడా కలిసి ఈ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ మండలం ఉన్నటువంటి సమస్త ఓటర్లకు నా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే, మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటును ఎలిగేడు మండలం నందు ఓటరు అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదైన ప్రతి ఒక్కరు కూడా ఓటును సద్వినియోగం చేసుకోవాలని ఇందుమూలంగా అందరికీ తెలియజేయడం జరిగిందండి. ఈసారి జరిగే లోక్సభ ఎలక్షన్లో అందరూ కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని పోలింగ్ శాతంను పెంచగలరని కోరుకుంటున్నాను. భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గుమస శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసిన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ గెలుపుకు ప్రతి కార్యకర్త కంకణబద్ధుడై ఉండాలని సూచించారు. భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో పెద్దపల్లి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కమలం గుర్తుకు ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం మరింత అభివృద్ధి చెందాలన్నా, బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నా బీజేపీ పార్టీని గెలిపించాలన్నారు. కార్యకర్తలు పట్టుదలతో కృషి చేస్తే పెద్దపల్లిలో బీజేపీ విజయం తథ్యమన్నారు. కాంగ్రెస్ జూటా హామీలు, అవినీతి బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇతర ఛానళ్లకు డబ్బులిచ్చే నా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నాడు. నేను అడుగుతున్నా, వివేక్ వెంకట స్వామి పోషికే నీ అంతు చూద్దాం, నీకు ఎంత పడుతుంది. నిన్ను రాబోయే రోజులలో నిన్ను, నీ కుటుంబ సభ్యులని కడిగి పారేస్తాం. మా
నిలబడి న్యాయం కోసం ధర్మం కోసం నిలబడి రాబోయే రోజులలో రేపు నరేంద్ర మోదీ గారిని గెలిపించుకుంటారు. కాబట్టి గోమాస శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీకి ఇవాళ మంత్రి నియోజకవర్గంలో మొదటిసారి వచ్చిన వెంబడవల క్షేత్రంలో సీతారాముల కళ్యాణం సందర్భంగా ఉత్సవమూర్తులతో రథోత్సవం నిర్వహించారు. ఉత్సవమూర్తులను అందంగా అలంకరించిన రథాలపై ఆసీనులు గావించి పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా శివపార్వతులతో పాటు ఆలయ ఉద్యోగులు నృత్యాలు చేశారు. రథోత్సవం కొనసాగినంత వరకు జై శ్రీరామ్ నినాదాలతో యువత హోరెత్తించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో సీతారాముల కళ్యాణం సందర్భంగా సాయంత్రం వేళ రథోత్సవం నిర్వహించారు. శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవ మూర్తులతో పాటు శ్రీ సీతారామచంద్ర స్వామి మూర్తులను అందంగా అలంకరించిన రథాలపైన ప్రతిష్ఠించారు. అనంతరం పట్టణ వీధుల గుండా ఊరేగించారు. రాజన్న ఆలయం ముందు నుండి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వరకు బ్యాండ్ మేళాలతో సాగిన రథోత్సవంలో జోగినులు, శివపార్వతులతో పాటు ఆలయ ఉద్యోగులు నృత్యాలు చేశారు. రాముడి సేవలో తరించనిదే నాకు విశ్రాంతి లేదు, మోదికా పరివార్ అనే ఫ్లెక్సీలతో కొందరు యువకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రథోత్సవం జరుగుతున్నంతసేపు జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, ఈవో కృష్ణప్రసాద్తో పాటు భక్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో శ్రీ సీతారాముల శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. మండల కేంద్రంలోని రామాలయంలో శ్రీ సీతారామచంద్ర కళ్యాణం అనంతరం గ్రామస్తులు హనుమాన్ దీక్షాధారుల ఆధ్వర్యంలో ఉత్సవ మూర్తులకు శోభాయాత్ర చేపట్టారు. స్థానిక రామాలయం నుండి పురవీధుల గుండా డప్పు చప్పుళ్లు, డీజే సౌండ్ల మధ్య హనుమాన్ భక్తులు, యువకులు నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. హుజరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో చైత్ర శుద్ధ దశమి రోజున సీతారాముల పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రధాన అర్చకులు శేషం రామాచార్యులు, వంశీధర ఆచార్యుల ఆధ్వర్యంలో వందలాది మంది భక్తులు వీక్షిస్తూ ఉండగా కన్నుల పండుగగా పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం 108 సువర్ణ పుష్ప దాతలచే సువర్ణ పుష్పార్చన చేశారు. ఈ వేడుకకు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో హనుమాన్ స్వాముల ఆధ్వర్యంలో సీతారాముల శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల ఉత్సవ మూర్తులను పల్లకీలో ఊరేగించారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ ఏటా నిర్వహించినట్లే ఈసారి కూడా సీతారాముల కళ్యాణం వైభవంగా జరిపించినట్టు తెలిపారు. ఆ సీతారాముల ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కళ్యాణం అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సింధుజ, ఉప సర్పంచ్ వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ రాజ నర్సయ్య, బూర్ల సత్యం, రమేష్ భక్తులు పాల్గొన్నారు. सर्पेभ्यो नमः रक्षाबन्धनदेवताभ्यो नमः गन्धाक्षर पुष्पधूपदीपनैवेद्य ताम्बूलैरभ्यर्च्य तदङ्गत्वेन ओम विश्वेत्थादेशमने. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రామునిపల్లి సుద్దాల గ్రామాల్లో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇరువురిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మినుపాల స్వరూప ప్రకాశ్రావు, అన్నయ్య గౌడ్, చిలుక సతీష్, అబ్బయ్య గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. హుస్రాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామిని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సీతారామచంద్ర స్వామిని పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి శేషవాహనం పైన అధిరోహింపజేయగా బండి సంజయ్ శేషవాహన సేవలో పాల్గొని పల్లకీని మోశారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, నాయకులు సురేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డితో పాటు పార్టీ శ్రేణులున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామంలో కొనసాగుతున్న గ్రామస్తుల రిలే దీక్షలకు బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకురాలు దాసరి ఉషా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంట్రాక్టర్ల దోపిడీ కారణంగా భూగర్భ జలాలు అడుగంటి భవిష్యత్తులో త్రాగునీటి సమస్య ఏర్పడే అవకాశం ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఇసుక రీచ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చెక్ డ్యాంలు నిర్మించిన ప్రదేశంలో చెత్త, మట్టి పేరుకుపోయి నీటిపారుదలకు అడ్డంకిగా మారాయన్నారు. వాటిని తొలగించి నీటిపారుదల యథావిధిగా సాగేలా చూడాలన్నారు. కాంట్రాక్టర్ల పనితీరు, మైనింగ్ అధికారుల నిర్లక్ష్యం వెరసి మానేరు నది ఎండిపోయిందన్నారు.
ఆమె వెంట పలువురు కార్యకర్తలు ఉన్నారు. ఎవరిని అడిగినా కూడా, ఏ అధికారిని అడిగినా కూడా చేస్తాం, చూస్తాం, నోట్ చేసుకున్నాం, అక్కడ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మేము రాష్ట్రానికి కూడా తెలియజేయడం జరిగింది అని అంటున్నారు. మరి ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకుల దగ్గరికి పోవడం జరిగింది. ఈ సమస్య మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు ఇంకా అదే విధంగా విచ్చలవిడిగా ఇంకా ఇసుకను దోపిడీ చేయడం జరుగుతుంది. మరి ఇట్లా చూస్తూ ఉంటే మా పెద్దపల్లి నియోజకవర్గం మొత్తం కూడా భూగర్భ జలాలు ఎండిపోయి రానున్న రోజుల్లో పసిపిల్లలకి నీళ్లు తాగడానికి కూడా కరువు వచ్చే రోజులు కనిపిస్తున్నాయి. మరి మేమందరం కోరేది ఏందయ్యా అని అంటే, వెంటనే ఇక్కడ అక్రమంగా అన్యాయంగా జరుగుతున్నటువంటి ఇసుక రీచ్లని ఆపేయాలి. అదేవిధంగా విచ్చలవిడిగా మరి 2 ఫీట్లు ఇస్తే వీళ్ళు 12 ఫీట్ల వరకు తవ్వుతారు లోపల. మరి అట్లాంటి అక్రమంగా తవ్వేటటువంటి మట్టిని, ఇసుకని అన్నిటినీ వెంటనే ఆపేయాలి. మరి ఇవన్నీ వెంటనే జరగాలి అని అంటే ఇక్కడ ఉండేటటువంటి అధికారులు అప్రమత్తంగా ఉండాలి. మరి నేడు ఇల్లు మంచిగా ఉండాలి అని చెప్పేసి, ఇళ్ళకి దొంగలు పడొద్దు అని చెప్పేసి కాపలాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చేపట్టిన గౌడ సంఘ భవనానికి చిదుగు రాధ గోవర్ధన్ గౌడ్ చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ మండల గౌడ సంఘ భవన నిర్మాణకారులు నేటితో నెరవేరిందన్నారు. ఎన్నో పార్టీలు అధికారంలో ఇందుకు ఎవరూ సహకరించలేదన్నారు. భవనం కోసం 310 గజాల స్థలాన్ని సంఘానికి అప్పగించినట్టు తెలిపారు. భవన నిర్మాణానికి 5 లక్షల విరాళం అందించిన మండల అధ్యక్షులు కార్తిక్ గౌడ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, నారాయణ, కదిరి అంజు గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. పాలకు 500 రూపాయలు మీరు జమ చేయాలి. జమ చేసి గౌడ సంగమం భవనానికి మీరు నిర్మించుకొని మళ్ళీ కొంతమంది మహారాష్ట్ర వేరు ఉన్నారు, కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్నారు, అది తర్వాత మీరు జమ చేసుకోవాలి. ఫస్ట్ మన దగ్గరికి ఇన్ని పైసలు ఉన్నాయి, మాకు ఇన్ని తక్కువ పడుతున్నాయని పోతే ఎవడన్నా మనకు పైసలు ఇస్తారు. ఏమి లేక మనం పోయినామనుకోండి, రూపాయి కూడా ఎవడు ముంగటికి వచ్చి ఇయ్యడు. అందుకోసం మంగాల మన సంఘం నుంచి మన ఊర్ల నుంచి మా బొప్పపురం ఉంది, మా దగ్గర 60-70 వాళ్ళు ఉంటాయి. మనిషికి 500 ఇట్లా జమ చేసి ఇయ్యేది. 500 పెద్ద ముచ్చట కాదు. ఒకరోజు కూర్చుంటే ఎక్కడన్నా మనం ఏమైనా పని చేస్తే అన్నీ అయిపోతాయి. కాబట్టి దాని గురించి కూడా మీరు ఆలోచించి అందరు పెద్ద మనుషులు సమన్వయంగా, అంటే ఇలా రాజకీయంగా కానీ నేను పెద్ద అనుకోకూడదు. ఎవరం పెద్ద కాదు, సంఘం కులం ఉంటే మనం ఉన్నాం. మన ముఖాలం ఉంటే ఎవడన్నా నిలిచిపారేస్తాడు. మన 10 కట్టల గజాలకు వచ్చిన 20 గజాలకు వచ్చినట్టే మన బలం పెరిగింది. ఇదే 2 ఏళ్ల నుంచి మీరు చూస్తున్నారు మనం ఏ విధంగా తీసుకొస్తున్నాం ముంగడికి పోయేందుకు. మన గౌన్ల కులం ఎట్లా ముంగడికి పోవాలి, ఎవరికేం రావాలి, ఎవరిని మన మీద అన్యాయాలు చేస్తుంటే మనం ఎట్లా చేయాలి, వాళ్ళని తింపుకొట్టాలని మనం తింపుకుంటూ వచ్చినాం. రాజకీయవేత్తలు వాళ్ళు ఆశ్వాసనలు ఇస్తారు, ఇచ్చినప్పుడు నెరవేర్చేందుకు మనం ముంగడికి ఓడుతుంది, మనకు కంట కావడుతుంది. నేను కంట కావాలంటే మాత్రం మనకి ఏవి పనులు కావు. వాళ్ళని విలువూరి ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఇక్కడ ఇది అవుతుంది అయ్యా, మరి మనం కడుతున్నాము, కొంత మీరు డొనేషన్ ఇయ్యదని చెప్పి వాళ్ళని అడగండి. ప్రతి ఒక్కరు మనం అడుక్కునే బాధ్యత మనది కదా. సమాజం లోపల మనం అందరితో ఉన్నాం, అందరితో కలిసిమెలిసి ఉంటాం, అన్ని కులాలతో కలిసిమెలిసి ఉంటాం. కాబట్టి మన సంఘం ముంగడుకోవాలి. ఇవన్నీ మీరు రాజకీయాలను బందుకు పెట్టుర్రి. లేకపోతే దత్తారి సార్, లేకపోతే కొండ రమేష్ గిల్గిళ్ళు ముంగడుకుంటారు, లేకపోతే 10 మందే ఉంటారు, రంగగూడే ఉంటారు, అట్లా అనుకోకూడదు. ఎవరున్నా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని పార్టీ కార్యాలయంలో వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో ఎన్నో అవమానాలు భరించారని, మళ్లీ తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం సంతోషంగా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, రాజు నాయక్, రాజేందర్, శ్రీనివాస్, నారాయణ, రాజ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీని కష్టకాలం నుంచి కూడా ఉన్నట్టు ఉండి నడిపించుకుంటూ ముందుకు తీసుకుపోతున్న మన గౌతమ్ గారు, రామరెడ్డి గారు, అదేవిధంగా రాజేందర్ గారు, రాజు గారు, సంతోష్, అందరి పేర్లు చెప్పుకుంటూ పోతే మల్లగా కానీ వెంకాపూర్ నుంచి కానీ దైవ కావచ్చు, చాలామంది గోపాలు, రవీందర్ అన్న, బాబు, అందరికీ పేరున ధన్యవాదాలు మీకు మరొకసారి తెలుపుతూ, మీకు ఒక 2 ముచ్చట్లు మన కార్యకర్తలు మనం అందరం కూడా వివిధ పార్టీలకి వచ్చిన అన్నదమ్ములాగా మనంతా కలిసికట్టుగా ఉన్నాం.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో స్థానికులు మంటల్ని అదుపు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇల్లు మొత్తం కాలిపోవడంతో బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడినట్టుగా తెలిపారు. అధికారులు స్పందించి సదరు కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. ఎర్మిశెట్టి లచ్చయ్య గారి ఇంటి ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. దాదాపు వారికి భారీ నష్టం జరిగింది. మొత్తం సామాను కానీ ఆ ఇంట్లో ఉన్న వస్తువులు, బట్టలు, ఇప్పుడు ఈరోజు తినడానికి తిండి లేకుండా పూర్తిగా దగ్ధమైంది. కాబట్టి ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏదైనా సాయం కావాలని మేము మా గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం. మొత్తం ప్రతి వస్తువు తినడానికి ఈరోజు తినడానికి కూడా లేకుండా బియ్యం, వంట సామాగ్రి మొత్తం ఖరాబ్ అయింది. కాబట్టి మాకు వీళ్ళకి ఏమన్నా ప్రభుత్వం నుంచి వెళ్ళి ఆ ఎంఆర్ఓ గారు కానీ ఎవరైనా కానీ అధికారులందరూ వచ్చి పరిశీలించి వారికి తగిన నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మున్నూరు కాపు సంఘం ఎన్నికలకు అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 21న స్థానిక మున్నూరు కాపు సత్రంలో ఎన్నికలు నిర్వహించినట్టుగా తెలిపారు. ఇప్పటికే అడహ కమిటీ ఏర్పాటు చేశామని త్వరలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కుల సంఘ నాయకులందరూ ఈరోజు పాల్గొని మొన్న 21 తారీఖు రోజున మనకు ఎలక్షన్ డేటు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్నికలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనకు మండలాధ్యక్షుల దగ్గర నుండి ఇంకా లిస్టులు అందనందున మరి ఈ ఎన్నికలను 21 తారీఖు మనకు మండలాధ్యక్షులందరూ మీ దగ్గరున్న లిస్టులు తీసుకొచ్చి ఆ రోజు లాస్ట్ మీరు ఎలక్షన్ ఆఫీసర్స్ కూడా 5గురిని అపాయింట్మెంట్ చేశాము, వారికి అందజేయాలని కోరుచున్నాను. మరి వారికి లిస్టు ఇచ్చిన తర్వాత వాళ్ళన్నీ మొత్తము డేట్లు నిర్ణయము, మన నామినేషన్ ఎప్పుడు వేయడము, విత్డ్రాల్ ఎప్పుడు, ఎలక్షన్ ఎప్పుడు అనేది ఎలక్షన్ ఆఫీసర్లు వాళ్ళు నిర్ణయించి డేట్ను తెలియజేస్తారు. కాబట్టి కుల బాంధవ్యులందరూ మరి ఏదైతే వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారమో మనందరం కూడా ఎలక్షన్లో పాల్గొని ప్రతి గ్రామ సంఘం అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఓటు ద్వారానే, మండల అధ్యక్షుడు, మండల ప్రధాన కార్యదర్శి ఓటు ద్వారానే ఈ జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ మరి 21 తారీఖు ఆదివారం రోజు మండల అధ్యక్షులందరూ ఈ సత్రంలో, నిత్యాన సత్రంలో 10 తారీఖున 10 గంటలకు మనకు మన ఆదివారం రోజున అవుతుంది. ఎలక్షన్ ఆఫీసర్స్ అందరూ ఉంటారు, మరి వారికి అందజేయాల్సిందిగా నేను కోరుచున్నాను. మరి దీనిలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ కుర్యాల కొమరయ్య గారు, మన చిలక. ఇవి నాటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.